ఈ ఎస్ఐఆర్ గురించి దీని యొక్క పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ ఏంటనేది అనేటువంటి విషయాన్ని ఇందాక పెద్దలు చెప్పారు. ఈ ఆర్టికల్ 324 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అలాగే సిటిజన్షిప్ యాక్ట్, ఇలాగా ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళు చెప్పేటువంటిది చాలా సింపుల్గా చెప్తున్నారు. ఏం చెప్తారనంటే ఈ ఎస్ఐఆర్ అనేది 20-25 సంవత్సరాలకు ఒకసారి లోగడ 22లో జరిగింది. మళ్ళా ఎక్కువగా మైగ్రేషన్ జరిగినా, మార్పులు చేర్పులు జరిగినా మేము చేస్తున్నాం అంటున్నారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఓటు కొత్తగా యాడ్ చేయడానికి ఫామ్ 6 పెట్టండి, తర్వాత డిలీషన్ 7 పెట్టండి, 8 మార్పులు దాంట్లో ఏమన్నా కరెక్షన్ ఆఫ్ ఏమైనా ఉంటే ఫామ్ 8 పెట్టండి అని చెప్తున్నారు. చాలా సింపుల్గా చెప్తున్నారు. అలాగే ఎన్యూమరేషన్ ఫామ్ అని 2002లో ఓటు అంటే అప్పుడు జరిగినటువంటి ఆ లిస్ట్ ప్రకారం మీరు ఉంటే సరే మీ పేరు ఉంటే, లేకపోతే ప్రోజని మీ ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరు, మెటర్నల్ ఆర్ పెటర్నల్ అవి చూపించమంటున్నారు. ఇంకోటి ఏమని చెప్తున్నారంటే ఓటు హక్కు అంటే ఓటు లేనటువంటి వాళ్ళు 3 కేటగిరీలు చేశారు. 1 జూలై 1987కు పూర్వం పుట్టినటువంటి వాళ్ళు 1 జూలై 1987 టు 3 డిసెంబర్ 2004 వరకు ఒక కేటగిరీ, 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కేటగిరీ. దాంట్లో ఏం చెప్పారంటే ఫస్ట్ కేటగిరీ చెప్పినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్, అంటే వాళ్ళ యొక్క ఇది చూపిస్తే సరిపోతుంది. రెండోది ఏం చెప్పారంటే అతన్ని ఎవరైతే పర్సన్ ఉన్నాడో పర్సన్ ప్లస్ పేరెంట్, ఎయిదర్ పేరెంట్, ఫాదర్ ఆర్ మదర్, వాళ్ళ డాక్యుమెంట్ చూపించాలి. థర్డ్ కేటగిరీ ఇప్పుడు ప్రజెంట్ 3 డిసెంబర్ 2004 నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాళ్ళు సెల్ఫ్ ప్లస్ బోత్ పేరెంట్స్ కూడా చూపించాలి. అదొక పెద్ద మనకు చాలా అంశం అది. ఎందుకంటే మన పేరెంట్స్ ఎక్కడ పుట్టారు, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, అప్పుడు యొక్క ఇది మనకి సరైనటువంటి ఆధారాలు ఉండవు. ఈ భారతదేశం అనేది అతిపెద్ద ఇది. ఈ భారతదేశంలో ఎక్కువ ఇల్లిటరేట్సే. మనకిక్కడ ఓటు హక్కు ప్రక్రియ ఇందాక చెప్పారు. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, కానీ ఆ ఇండిపెండెంట్ బాడీ ఎలా ఇదైపోయింది అనేది ఇందాక లక్ష్మణరావు గారు కూడా చెప్పారు. ఫస్ట్లో ఉండేటువంటి ఎవరు నియంత్రించటం ప్రైమ్ మినిస్టర్ను సెంట్రల్ మినిస్టర్ దాంట్లో ఉంటే ఏమవుతుంది ఇంకా. సో ఈ ఇండిపెండెంట్ బాడీ అంటే స్వతంత్ర ప్రపత్తిగా పనిచేసేటువంటి సంస్థలు అవి చేయట్లా. ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పని ఏదైతే ఉందో, అంటే ప్రజల చేత ఆ ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియని సజావుగా జరిగేటట్టు చేయటం, అలాగే ఎవరినైతే ప్రజలు ఎన్నుకుంటారో వారిని ప్రభుత్వంలో కూర్చోబెట్టడం అనేది అది సక్రమంగా చేయటానికి. ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పారు పెద్దలు, ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళ్ళిపోయి అక్కడ అమిత్ షా కాళ్ళ దగ్గర పడితే ఇంకా స్వతంత్ర ప్రతిపత్తి ఏముంటుంది ఈ భారతదేశంలో? మనం ఇంకా ఏం చేస్తాం? ఎలా దీన్ని మనం కాపాడగలం? సెషన్ పేరు ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటున్నాం? టిఎన్ సెషన్. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏంటనేది చెప్పాడు. ఎంత పెద్ద పొలిటికల్ ఇది ఉన్నా కూడా, పొలిటికల్ లీడర్ని కూడా అతను చట్టపరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా ఎదుర్కొన్నాడు. అదేంటో ప్రజల చేత అదేంటనేది తెలియజేశాడు. కాబట్టి ఈరోజు కూడా మనం అతని పేరు చెప్పుకుంటున్నాం. అలాంటి స్వతంత్ర ప్రతిపత్తి లేనటువంటి
ఈ సంస్థలు అయిపోయినాయి. ఎవరు చేశారు మరి, ఇది ఎట్లా అవుతుంది, దీని యొక్క ఇదేంటి అనేది మనం చూడాలి. సో ఏదైనా ఇప్పుడు ప్రజెంటు 15 జూన్ నుంచి జూలై 14 వరకు జరుగుతూ ఉంది. ఎవరు చెప్పినా చెప్పబోయినా అవునన్నా కాదన్నా ఈ ప్రక్రియ ఇట్ ఈస్ ఆన్, జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఓటర్లు వీళ్ళకి హెల్ప్ డెస్క్ ద్వారా లేకపోతే వాళ్ళని ఎలా చేయాలనేది మనం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా మన మీద ఉంది. ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, దీంట్లో ఆదివాసీలు కానీ, దళితులు కానీ, మైనారిటీస్ కానీ వీళ్ళు ఒక చోట ఉండేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళకి సరైనటువంటి ఆధారాలు ఉండవు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 11 డాక్యుమెంట్స్ చెప్పారు. ఆ 11 డాక్యుమెంట్స్ కూడా అవి సాధ్యతరమైనటువంటి కావు. దాంట్లో ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఏంటంటే ఫర్ ఓన్లీ తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ దీనికి పనిచేస్తుంది, దాంతోపాటు ఇంకటిదన్నా ఇదంటున్నారు. సో అసలు ఫ్యూచర్లో ఆధార్ కార్డు తీసేస్తారని కూడా ఇది వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఇప్పుడు ప్రజెంటు ఫామ్ 6 లేకపోతే బిఎల్ఓలకి వెళ్ళి మళ్ళీ అన్నీ చేయాల్సినటువంటి అవసరం అంటే మరి ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సూచనలు చేశారు. లోగడ ఏదన్నా ఇటువంటి అమెండ్మెంట్స్ పేర్లు తీసేయటం, చేర్పులు మార్పులు కూర్పులు ఏదైనా ఉన్నట్టయితే పంచాయతీ ఆఫీస్లో పంచాయతీ తీర్మానం చేసి అప్పుడు పంపించేవాళ్ళు లోగడ. రూల్స్ ప్రకారం కూడా నాకు తెలిసి అంతే. ఇవాళకి కూడా మీరు అమెండ్మెంట్ ఏదన్నా ఇలా ఇటువంటి చేయాలంటే గ్రామసభ పెట్టాలి, గ్రామసభలో తీర్మానం చేయాలి, చేసి దాన్ని అప్రూవ్ చేయాలి ఏదైనా ఉన్నట్టయితే. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఈ జస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఆ తర్వాత అబ్జెక్షన్స్, ఆ తర్వాత మళ్ళీ డోర్ టు డోర్ సర్వే, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్టు, ఇవన్నీ చెప్తున్నారు, ప్రొసీజర్ ప్రకారం చెప్తున్నారు. కానీ అది అంతా కూడా చాలా ఇల్లీగల్గాను, తర్వాత అది లోపభూయిష్టంగా జరుగుతున్నటువంటి ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లోగడ చేసినటువంటి స్టేట్లలో ఒక చోట 60 లక్షలు, ఒక చోట 90 లక్షలు, ఒక చోట మరి తీసేశారు. మరి అది అంతా కూడా రేపు పొద్దున ప్రజాస్వామ్యానికి ఇది గొడవలు పెట్టని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనం ఇందాక లక్ష్మణరావు గారు కొన్ని సూచనలు చేశారు. అందుట్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము లోగడ కూడా మేము అనుకున్నాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అది మనం కోరాలి. అన్ని సంఘాలు కలిసి అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వెళ్ళి అట్లీస్ట్ ఇంకో 1 month ఎక్స్టెన్షన్ తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత బిఎల్ఓస్ని నెంబర్ పెంచాలన్నారు, అది కూడా మంచి ఇదే. తర్వాత గ్రామసభ అనేది కూడా ఇంట్రొడ్యూస్ అది తీర్మానం చేయాలనేటువంటి అంశం పెట్టాలి. రెండోది ఏంటంటే డాక్యుమెంట్స్ వాళ్ళు ఫస్ట్ 11 డాక్యుమెంట్స్ చెప్పారు, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. దీంట్లో ఆధార్ కార్డు కానీ సింపుల్గా ఏది ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఎనఫ్ అనేటట్టు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉంది, తర్వాత ఈ లోకల్గా రేషన్ కార్డు ఉంది, తర్వాత ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటట్టు మనం ఒత్తిడి చేయాల్సిన అంశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సరే, ఇంకా ఈ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 కానీ ఎన్యుమరేషన్ ఫామ్ కానీ, దాంట్లో ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయడం కూడా అది పెద్ద సమస్య. అది ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కూడా ఒకసారి ఫోటోస్టాట్ తీపిచ్చి దానికి ఒకసారి రాసి తప్పులు ఉంటే సరిచేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మరి ఇల్లిటరేట్స్ పాపం వాళ్ళు ఎక్కడ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వాల, చాలామందికి రావాల. అంటే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉండి వాళ్ళకి సర్వ్ చేయకపోవటం అది వేరే విషయం. అసలు కొంతమందికి ఎన్యుమరేషన్ ఫామ్సే ఇవ్వాల. సో మరి ఇటువంటి చిక్కు సమస్యలు చాలా ఉన్నాయి.